నమస్తే మేడం. నమస్తే. ఏంటి మేడం పరిస్థితి? మీరు ఇక్కడ రావడానికి కారణం ఏంటి? పరిస్థితి చాలా బాగుందండి. నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మన దేశంలోని ప్రజలకు ఎట్లాంటి ఇబ్బందులు కూడా లేవు. గ్యాస్ కొరత లేదు, డీజిల్ పెట్రోల్ కొరత లేదు. కానీ కొంతమంది కావాలని చెప్పి ఏదో ప్రొపగండా చేసుకుంటూ చేస్తున్నారు. అట్లాంటి వాళ్ళకి నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను, ప్రజలారా దయచేసి మీరు భయపడకండి. మీ ఇంటికి మీకు వంటకి సరిపోయే గ్యాస్ మన భారతదేశంలో నిజంగా కూడా ఉంది. అది మీ వరకు చేరుకుంటది. ఎవరు భయపడని అవసరం లేదు. నేను ఇందాక ఇక్కడ గ్యాస్ ఏజెన్సీ వాళ్ళతో మాట్లాడానండి. జనరల్ గా కూడా ఒకవేళ మీరు 4-3కి ఒకవేళ మీకు గ్యాస్ వస్తే రీఫిల్ అయితే మీరు 30వ తారీఖు వరకు మీరు బుకింగ్ చేసుకోలేరు. కాబట్టి మీరు ఒకవేళ కాల్ చేసినా కూడా కాల్ కట్ అయిపోతుంది, బుకింగ్ తీసుకోరు. అంత మాత్రాన దాంట్లో మీకు స్టాక్ లేదు అని చెప్పి మీకు ఏదో కొంతమంది చెప్తున్నారు, మీరు భయపడకండి. అండ్ ఇంకొకటి అయితే చాలా మంది పదే పదే భయంతో మా ఇంట్లో 2 ఉండాలి 3 ఉండాలి ముందు ఏమవుతుందో అని ముందే భయపడి మనం బుకింగ్ చేసుకోవడం వల్ల ఇట్లా వస్తుందన్నమాట. దాంట్లో ఏమైతుంది అని అంటే సర్వర్ డౌన్ అయిపోయింది. ఆ సర్వర్ డౌన్ అవ్వడం వల్ల కంప్లైంట్స్ రిసీవ్ అవ్వట్లేదు. దాంతో కూడా ప్రజలు ఏం భయపడుతున్నారంటే సర్వర్ డౌన్ అవ్వగానే అరే స్టాక్ లేదు కాబట్టి ఎవరు ఫోన్స్ లిఫ్ట్ చేయట్లేదు. ఇదంతా కేవలం ప్రాపగాండా. కాంగ్రెస్ నాయకులకు నేను ముఖ్యంగా చెప్తున్నాను, ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికాలో అక్కడ గొడవలు జరుగుతుంటే మన భారతదేశంలో మీరు ఉంటూ మన భారతదేశంలో ఉన్న వాళ్ళందరికీ మీరు భరోసా కల్పించాలి, ధైర్యం ఇవ్వాలి. అంతేకాని అది లేదు ఇది లేదు అని చెప్పి భయాందోళనలు క్రియేట్ చేయకండి. నిజంగా కూడా కాంగ్రెస్ నాయకులకు అంత చిత్తశుద్ధి ఉంటే, మీకు నిజంగా కూడా ప్రజలకు ఎల్పిజి సిలిండర్లు లేవన్న బాధ ఉంటే ఇయాలటి నుంచి కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా, దేశంలో ఉన్న కార్యకర్తలు నాయకులు అందరూ కూడా గ్యాస్ సిలిండర్ వాడడం మానేయండి. మీ ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్ పాపం ప్రజలు రోడ్ల మీద నించున్నారు కదా, వాళ్ళందరికి ఒక్కొక్కటిగా పంచండి. అప్పుడు మీ చిత్తశుద్ధి నేను అర్థం చేసుకుంటా. అంతేగాని మీరు మెట్ల మీద కూర్చొని ఛాయలు దాక్కుంటా టిఫిన్లు తినుక్కుంటా మీరు అంత ప్రజలని మోసం చేసి ప్రజలను భయాందోళన క్రియేట్ చేస్తా అంటే ఎవరు కూడా ఊరుకోరు. నేను మళ్ళా నా దేశ ప్రజలకు చెప్తున్నాను, మీరందరూ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మంచిగా జాగ్రత్తగా ఉన్నారు. మీకు ఎలాంటి ఇబ్బందులు జరగవు. మన ఇంటికి సరిపడ గ్యాస్ సిలిండర్లు నరేంద్ర మోదీ గారు సప్లై చేస్తారు. కానీ ప్రయారిటీ బేసిస్ పైన ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు పర్యవేక్షిస్తున్నారు. ఎలాంటి బాధలు లేవు, ఏమీ లేదు. దయచేసి దుష్ప్రచారం చేస్తున్న వాళ్ళకు మీరు భయపడి అలాగే ఇలా స్టావ్ వచ్చి భయంతో రోడ్ల మీదకి వచ్చి ఏమైపోతుందో అని మాత్రం ఆలోచించకండి. అందరం మంచిగా ఉందాం. కరోనా సమయంలో కూడా ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఫేక్ రూమర్స్ చేయడం వల్ల పాపం మైగ్రెంట్ లేబర్స్ అందరూ బట్టలు పట్టుకొని 100 కిలోమీటర్లు నడుచుకుంటూ పోయారు. మీకు రేషన్ దొరకదు, మీరు చచ్చిపోతారు, అది ఇది అని చెప్పే వరకు వాళ్ళు అక్కడికి పోయారు. ఇట్లాంటివి నమ్మకండి. మన దేశం బలంగా ఉంది, మన దేశం స్థిరంగా ఉంది.